Hi friends, you welcome to Sham Institute. We will discuss today's current affairs. సో ఇవాళ మనకి కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చెప్పుకోబోతున్న అంశాలు ఇవి. 150వ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ జనరల్ అసెంబ్లీ, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ జనరల్ అసెంబ్లీ అన్నమాట, జిఏ ఎక్కడ జరిగింది ఏంటనేది విషయాలు చూద్దాం. తర్వాత భారతదేశ మొదటి అణు జలాంతర్గామి స్థావరం ఐఎన్ఎస్ వర్ష, రక్షిత పురావస్తు స్మారక చిహ్నాలుగా రెండు హరప్పన్ ప్రదేశాలు, 11వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశాలు, తర్వాత ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరిన 35వ రాష్ట్రం. సో వీటితో పాటు ఇంకొన్ని అంశాలు కూడా మనం డిస్కస్ చేద్దాం. మొదటిగా కనుక చూస్తే 150వ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ జనరల్ అసెంబ్లీ, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ జనరల్ అసెంబ్లీ. సో ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ జనరల్ అసెంబ్లీ ఇదే కదా, జిఏ అంటున్నాం కదా. ఎన్నోది ఇది? 150వది అంటున్నారు. 150వది. ఈ ఐపీయూ స్టార్ట్ అయింది ఎప్పుడు అని అంటే మనకి ఇది 1889 అనమాట. మరి 1889 నుంచి 150 సంవత్సరాలు వేస్తే మనకి 2039 వస్తుంది కదా అని ఒక డౌట్ వస్తుంది. కానీ ఈ జనరల్ అసెంబ్లీలు సమావేశాలు ఒక సంవత్సరంలో 2-3 కూడా జరిగి ఉండొచ్చు కదా. అలాంటి సందర్భాలు అన్నీ కలిసి 150వది అనమాట. ఇది 150వ జనరల్ అసెంబ్లీ, యూనియన్ జనరల్ అసెంబ్లీ. ఇది మనకి అంటే లైక్ ఈ పర్టికులర్ పార్ట్ ఇలా వచ్చినప్పుడు పార్లమెంటరీ యూనియన్ జనరల్ అసెంబ్లీలు ఇలాంటివి జరిగినప్పుడు ఎక్కడ జరిగాయి ఏంటనేది మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది మెయిన్ పాయింట్ అనమాట. అంటే అవి ఎక్కడ జరిగాయి అనేది తెలుసుకోవాలి. సో ఇక్కడ ఎక్కడ జరిగింది అనేది తెలియాలి. ఈ ఐపీయూ జనరల్ అసెంబ్లీ వచ్చినప్పటికీ మనకి ఉజ్బెకిస్తాన్లో జరిగిందనమాట. ఉజ్బెకిస్తాన్ అనేది మనకి మధ్యాసియా దేశం అనమాట. మధ్యాసియా దేశం. ఈ మధ్యాసియా దేశాలు అనగానే ఉజ్బెకిస్తాన్, తుర్కమెనిస్తాన్, కజకిస్తాన్, కిర్జిస్తాన్ ఇవి ఉంటాయి. ఈ 5 దేశాలు ఉంటాయి అన్నమాట. ఇలా మధ్యాసియా దేశాల్లో జరగడం ఇదే మొట్టమొదటిసారి అనమాట. సో చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న అంశం ఇది. ఐపీయూ మనకి 150వది. ప్రత్యేకత ఏంది? 150వ సమావేశం జరుగుతోంది. ఎక్కడ? ఉజ్బెకిస్తాన్లో. ఇది మధ్యాసియా దేశం. ఇక్కడ జరగడం మొదటిసారి అనమాట. ఈ మధ్యాసియా దేశాల్లో జరగడం ఇది మొదటిసారి. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. భారతదేశం యొక్క మొట్టమొదటి అణు జలాంతర్గామి స్థావరం. జలాంతర్గామి అంటాం కదా. జలాంతర్గామి అంటే సబ్మరైన్ అంట. న్యూక్లియర్ సబ్మరైన్ కదా. అణు అంటే న్యూక్లియర్ కదా. ఎక్కడ దీన్ని అని అంటే మనకి అనకాపల్లి సమీపంలో అనమాట. అనకాపల్లి సమీపంలోని రాంబిల్లిలో దీన్ని ఈ పర్టికులర్ అణు జలాంతర్గామి స్థావరాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దాని పేరే ఐఎన్ఎస్ వర్ష. సో చాలా ఇంపార్టెంట్. భారతదేశం యొక్క మొట్టమొదటి అణు జలాంతర్గామి స్థావరము ఐఎన్ఎస్ వర్ష. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి రాంబిల్లి. అంటే మనకి విశాఖ నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరంలో అనమాట. 50 కిలోమీటర్ల దూరంలో దీన్ని నిర్మిస్తున్నారనమాట. ఎప్పటికి పూర్తవుతుంది అంటే 2026కి ఇది పూర్తి రూపం అంటే కార్యరూపం దాల్చి 2026లో దీన్ని ప్రారంభోత్సవం చేయడానికి మనకి రెడీ అవుతుందన్నమాట. 2026కి రెడీ అవుతుంది. ఓకేనా. ఐఎన్ఎస్ వర్ష ఎక్కడ? విశాఖపట్నం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో అనకాపల్లి డిస్ట్రిక్ట్లోని రాంబిల్లి దగ్గర అనమాట. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. హంస 3NG శిక్షణా విమానం అభివృద్ధి. శిక్షణా విమానం అనమాట. అంటే ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్ అంటారు. అంతే కదా, ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్టే కదా. శిక్షణా విమానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. దాని పేరు ఏంటి అంటే హంస 3NG. ఇది అనమాట హంస 3NG అని. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తోంది చూడండి. దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎక్కడ అంటే మనకి దీన్ని తయారు చేస్తుంది ఎవరు అంటే CSIR NAL కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కదా. తెలుగులో రాసేసుకుందామా. కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నాల్ అంటున్నాం కదా. నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ మనకి ఇది బెంగళూరులో ఉందన్నమాట. బెంగళూరు
ఇక్కడ ఈ శిక్షణా విమానాన్ని అభివృద్ధి చేస్తున్నారనమాట. శిక్షణా విమానం అంటే మనకి ఈ పైలట్లు ఉంటారు కదా, పైలట్లకి శిక్షణ ఇవ్వాలి కదా, ఏరోప్లేన్ నడపడానికి శిక్షణ ఇవ్వాలి కదా, అలా శిక్షణ ఇవ్వడానికి ఉన్న అంటే డిజైన్ చేసిన మోడల్ అనమాట ఇది. ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్ అంటారు. దాని పేరేంటి? హన్సా 3. హన్సా 3 ఎవరు నిర్మిస్తున్నారు దాన్ని? సిఎస్ఐఆర్ నాల్, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్, బెంగళూరుకి చెందిన ఈ పర్టికులర్ సంస్థ, ప్రభుత్వ సంస్థ, ఇది దీన్ని నెలకొల్పుతోందనమాట, ఇంట్రడ్యూస్ చేస్తోందనమాట. ఓకేనా? దట్ ఇస్ అ కాన్సెప్ట్. పేరేంటి? హన్సా 3NG. శిక్షణా విమానం అభివృద్ధి చేస్తున్నారు. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఏఐ పోటీని బలోపేతం చేయడానికి లామా 4. ఈ లామా 4 అనేది ఏంటి అని అంటే ఇది ఒక ఓపెన్ సోర్స్ అనమాట. ఓపెన్ సోర్స్ ఏఐ అంటారు. ఓపెన్ సోర్స్ కృత్రిమ మేధ అనమాట. ఓపెన్ సోర్స్ కృత్రిమ మేధ. దీన్ని డెవలప్ చేసింది ఎవరు అని అంటే దీన్ని మెటా కంపెనీ దీన్ని డెవలప్ చేస్తోంది. ఈ మెటాకి మనకి జూకర్బర్గ్ కదా, జూకర్బర్గ్ హెడ్ కదా. ఈ మెటా కంపెనీ ఏఐ పోటీని అంటే మనకి ఓపెన్ సోర్స్ ఉంది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఓపెన్ ఏఐ కానీ, చాట్ జీపీటీ కానీ, ఇలా ఏవేవైతే మనము కృత్రిమ మేధకు సంబంధించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయో వాటికి ధీటుగా మెటా అనమాట. మెటా ఇంట్రడ్యూస్ చేసిన ఓపెన్ సోర్స్ పేరేంటి అంటే, ఓపెన్ సోర్స్ కృత్రిమ మేధ పేరేంటి అంటే లామా 4. LLMA అనమాట, LAMA లామా. ఓకేనా? లామా 4 ఎవరు ఇంట్రడ్యూస్ చేశారని అడుగుతాడు? మెటా. ఓకేనా? మెటా కంపెనీ. సో ఇది తెలుసుకోవాల్సిన పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. రక్షిత పురావస్తు చిహ్నాలుగా 2 హరప్పా ప్రదేశాలు. రక్షిత పురావస్తు చిహ్నాలుగా అంటే లైక్ ప్రొటెక్షన్, ఆర్కియలాజికల్ మాన్యుమెంట్స్ కింద ప్రొటెక్ట్ చేయడానికి, అంటే వాటిని రక్షించవలసిన ప్రదేశాలు అనమాట. ఎందుకు అనంటే ఇక్కడ ఈ 2 ప్రదేశాలు దాదాపుగా మనకి 4400 సంవత్సరాల క్రితం అనమాట. సంవత్సరాల క్రితం హరప్పా నాగరికతకు సంబంధించినవి అనమాట. హరప్పా నాగరికతకు చెందిన ప్రదేశాలు ఇవి, ఈ 2 ప్రదేశాలు. వీటిని రీసెంట్గా మనకి ఈ హర్యానాలో వీటిని ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట. హర్యానాలోని 2 ప్రదేశాలు ఇవి. ఒకటి వచ్చేటప్పటికి థిగ్రానా, మిఠాథల్. ఈ 2 ప్రదేశాలు అనమాట. మిఠాథల్ ఒకటి, థిగ్రానా ఒకటి. మిఠాథల్ ఈ 2 ప్రదేశాలని రక్షిత పురావస్తు చిహ్నాలుగా ఈ హరప్పా ప్రదేశాలని కనుగొనడం జరిగింది. ఎక్కడవి? హర్యానాలో అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ వన్. 2 ప్రదేశాలు ఇంపార్టెంట్ అది. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. సిటీ కీ ఆఫ్ ఆనర్స్. ఈ సిటీ కీ ఆఫ్ ఆనర్స్ అవార్డుని ఎవరికి ప్రదానం చేశారు అని అంటే, సిటీ కీ ఆఫ్ ఆనర్స్ అనే అవార్డుని మనకి పోర్చుగల్ ప్రభుత్వం మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ప్రదానం చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ప్రదానం చేశారన్నమాట సిటీ కీ ఆఫ్ ఆనర్స్. లిస్బన్ కదా, లిస్బన్ అనేది ఈ పోర్చుగల్ రాజధాని అనమాట. ఈ పోర్చుగల్ రాజధాని, దీనిలో ఈ అవార్డుని ప్రదానం చేయడం జరిగిందనమాట లిస్బన్లో. ఎవరికి? ద్రౌపది ముర్ము, భారత రాష్ట్రపతి. ఈవిడ అక్కడ విజిట్లో ఉన్నారన్నమాట, పర్యటనలో ఉన్నారనమాట. ఏప్రిల్ 7 నుండి 10 దాకా ఈవిడ పోర్చుగల్, స్లోవేకియా ఈ 2 దేశాల పర్యటనలో ఉన్నారు ఈవిడ. ఏప్రిల్ 7 నుండి 9 దాకా, 7-8 ఇక్కడ, 9-10 వచ్చేటప్పటికి స్లోవేకియాలో పర్యటనలో ఉన్నారు రాష్ట్రపతి. ఆ సందర్భంగా ఈవిడికి పోర్చుగల్కి చేరిన మన రాష్ట్రపతికి సిటీ కీ ఆఫ్ ఆనర్స్ అవార్డుని ప్రదానం చేయడం జరిగిందనమాట. ఎవరు? ఏ దేశం? పోర్చుగల్ అనమాట. పోర్చుగల్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. COP30 కంటే ముందే ప్రపంచ వాతావరణ మండలి అంటే గ్లోబల్ క్లైమేట్ కౌన్సిల్ని
బ్రెజిల్లో నెలకొల్పుతామని చెప్తున్నారు. ఎప్పటిలోపు అంటే COP30కి ముందే. ఈ COP30 అంటే ఏంటి అని అంటే COP30 అంటే కాన్ఫరెన్స్ ఆన్ పార్టీస్ అంట. కాన్ఫరెన్స్ ఆన్ పార్టీస్. ఈ కాన్ఫరెన్స్ ఆన్ పార్టీస్ 30వ మీటింగ్ నవంబర్లో జరుగుతుంది అనమాట. మనకి ఈ నవంబర్లో జరగబోయే కాన్ఫరెన్స్ ఆన్ పార్టీస్కి మీటింగ్కి ముందే ఈ GCC గ్లోబల్ క్లైమేట్ కౌన్సిల్ ప్రపంచ వాతావరణ మండలిని బ్రెజిల్ ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్తోందనమాట. బ్రెజిల్ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ కదా కౌన్సిల్ యాక్షన్ అంట. దీన్ని ప్రతిపాదిస్తోందనమాట. గ్లోబల్ క్లైమేట్ చేంజ్ యాక్షన్ని ప్రతిపాదిస్తూ దాన్ని COP30 మీటింగ్ జరగడానికి ముందే, ఈ సమావేశానికి ముందే దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం, దాన్ని ప్రవేశపెడతామని చెప్తాం. COP30 ఎక్కడ జరుగుతుందంటే నవంబర్లో బేలంలో జరుగుతుందన్నమాట. బేలం ఆఫ్ బ్రెజిల్లోని బేలంలో జరుగుతుందన్నమాట. సో దానికి ముందే ఈ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ యాక్షన్ అంటారు. గ్లోబల్ క్లైమేట్ చేంజ్ ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారని చెప్తున్నారు? బ్రెజిల్ అన్నమాట. ఇక్కడ ఇంకొక పాయింట్ మనం చూడాలి. మనం చూడాల్సింది ఏంటి అని అంటే ఈ COP సమ్మిట్లు ఎక్కడెక్కడ జరిగాయి, ఎప్పుడు జరిగాయి అని అంటే COP27 వచ్చినప్పటికి మనకి శ్రమ్ ఎల్ షేక్ ఇది ఎక్కడ ఈజిప్ట్లో జరిగిందనమాట. ఈజిప్ట్లో జరిగింది 27. COP28 వచ్చేటప్పటికి మనకి అబుదాబిలో జరిగింది. అబుదాబి UAE కదా, దీనిలో జరిగింది. COP29 వచ్చేటప్పటికి మనకి అజర్బైజన్లోని బాకులో జరిగింది. COP30 ఎక్కడ జరగబోతోంది అంటే ఇది 2024, ఇది 2023, ఇది 2022, ఇది 2025 నవంబర్లో జరుగుతుందన్నమాట. బేలం ఎక్కడిది ఇది అంటే బ్రెజిల్లో జరగబోతాం. దీనికి ముందే ఈ మీటింగ్ COP30 జరగడానికి ముందే బ్రెజిల్ GCCని స్థాపిస్తానంటోంది. గ్లోబల్ క్లైమేట్ చేంజ్ యాక్షన్ అంట. దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పింది బ్రెజిల్. వార్తల్లో ఉన్న అంశం అది. నవంబర్లో మనకి 2025 నవంబర్లో COP30 జరుగుతుంది. ఎక్కడ అంటే బేలం. అందుకనే బాకు టు బేలం అంటున్నారు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమేమి చేంజెస్ తీసుకొచ్చారు అని చెప్తున్నారనమాట. ఇది వార్తల్లో ఉంది మనకి, చాలా ముఖ్యమైన అంశం. COP27 వచ్చేటప్పటికి ఈజిప్ట్లో జరిగింది 2022లో. 23లో వచ్చేటప్పటికి అది అబుదాబిలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగింది. 29 వచ్చేటప్పటికి బాకు అజర్బైజాన్లో జరిగింది. 25 అంటే COP30 ఎక్కడ జరగబోతోంది అని అంటే 30 వచ్చేటప్పటికి బేలం బ్రెజిల్లో జరగబోతుంది. COP27 ఈజిప్ట్, 28 UAE, 29 వచ్చేటప్పటికి 29 మనకి బాకు అజర్బైజాన్ అని చెప్పుకున్నాం. 30 వచ్చేటప్పటికి బేలం బ్రెజిల్. దట్ ఇస్ అ పాయింట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. జపనీస్ గ్రాండ్ ప్రిక్స్ మ్యాక్స్ వెర్స్టెప్పన్ గ్రాండ్ ప్రిక్స్ అంటే ఇది ఫార్ములా 1 రేస్ అనమాట. ఫార్ములా 1 రేస్ గ్రాండ్ ప్రిక్స్ అంటారు. వీటినే గ్రాండ్ ప్రిక్స్ అని పిలుస్తారు. మ్యాక్స్ వెర్స్టెప్పన్ అంటాం. మ్యాక్స్ వెర్స్టెప్పన్ ఇతను డచ్ ప్లేయర్ అనమాట. డచ్ మరియు బెల్జియన్ ప్లేయర్. బెల్జియం ఫార్ములా 1 రేసర్ అనమాట, డ్రైవర్ అనమాట. మ్యాక్స్ వెర్స్టెప్పన్ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాడు కదా. ఇతనికి ఇది 64వ విజయం అనమాట. 64వ విజయం ఇతనికి. అంటే 2021 నుండి 2024 మధ్య 64 విజయాలు చూశాడు ఇతను. 64 గ్రాండ్ ప్రిక్స్లు గెలిచాడనమాట. 2025లోది కదా, 2025లోది ఇది 65వ గ్రాండ్ ప్రిక్స్ అనమాట. 65th అనమాట, 65వ గ్రాండ్ ప్రిక్స్ ఇతనికి. 2021 నుంచి 2024 మధ్య 64 గ్రాండ్ ప్రిక్స్లు గెలిచాడు. బెల్జియం గ్రాండ్ ప్రిక్స్, జపనీస్ గ్రాండ్ ప్రిక్స్, అమెరికన్ గ్రాండ్ ప్రిక్స్, ఇట్లా నెంబర్ ఆఫ్ గెలిచాడు. 64 గెలిచాడు 21 నుంచి 24.
3 సంవత్సరాల గ్యాప్లో 4 సంవత్సరాలు ఆల్ టుగెదర్. ఈ 2025కి వచ్చినప్పటికి ఇది 65వది అనమాట. జపనీస్ గ్రాండ్ ప్రిక్స్ ఎవరు గెలిచారు? మ్యాక్స్ వెర్స్టెపెన్, డచ్ అండ్ బెల్జియన్ డ్రైవర్ అనమాట ఇతను. రెడ్ బుల్ డ్రైవర్ అంటారు. రెడ్ బుల్ కంపెనీ నేమ్ రెడ్ బుల్ అనమాట. ఓకేనా, జసుబా. తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం. 11వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం, చాలా ఇంపార్టెంట్ వన్. 11వ బ్రిక్స్, BRICS కదా. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం 11th వన్ అనమాట. ఇది మనకి ఎక్కడ జరిగింది అని అంటే బ్రెజిల్లో జరిగింది. బ్రెజిల్లో జరిగిన పర్యావరణ మంత్రుల సమావేశంలో వాతావరణ చర్యల కోసం 2035 నాటికి వాతావరణ చర్యల కోసం అంటే క్లైమేట్ యాక్షన్ అనమాట. వాతావరణ చర్యల కోసం 2035 నాటికి $1.3 ట్రిలియన్ డాలర్లను సమీకరించాలని కోరడం జరిగిందనమాట. ఈ మీటింగ్లో, ఈ సమావేశంలో $1.3 ట్రిలియన్ మనీని, నగదుని మనం కలెక్ట్ చేయాలి అని చెప్పడం జరిగింది 11వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశంలో. దీన్నే ఇక్కడ మనం బాకు టు బెలం అని అంటారు. బాకు టు బెలం ఇందాక చెప్పుకున్నాం కదా. 2024 బాకులో జరిగింది కదా కాప్ సమ్మిట్. 2025 ఎక్కడ? బేలం కదా. బేలం బ్రెజిల్ కదా. ఇది బ్రెజిల్. బాకు వచ్చినప్పటికి అజర్బైజాన్ కదా. సో బాకు టు బెలం రోడ్ మ్యాప్ అని దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఈ రోడ్ మ్యాప్ కింద ఏం చేయాలి అని అంటే $1.3 ట్రిలియన్ సమీకరించాలని కోరుతూ దీనికి రోడ్ మ్యాప్కు మద్దతు ఇవ్వాలని భారతదేశాన్ని సభ్య దేశాలు కోరాయన్నమాట. ఈ 11వ బ్రిక్స్ వాతావరణ చర్యలు ఏవైతే ఉన్నాయో, పర్యావరణ మంత్రుల సమావేశం ఏదైతే ఉందో దానిలో దేని గురించి డిస్కస్ చేశారు అని అంటే $1.3 ట్రిలియన్ అమౌంట్ని కలెక్ట్ చేయాలి అని. దేనికోసం? వాతావరణ చర్యల నుంచి బయటపడడం కోసం. ఎప్పటికీ 2035 నాటికి దీన్ని మనం రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో భారత్ మద్దతుని కోరడం జరిగింది ఈ సమావేశంలో. ఎక్కడ జరిగింది ఈ సమావేశం? బ్రెజిల్లో జరిగింది. దట్స్ అ పాయింట్. ఓకేనా. నెక్స్ట్ వన్కి పోదాం. నెక్స్ట్ వన్కి వెళ్దాం. అమల్సాద్ చీకు అంటే మనకి హిందీ వర్డ్ అది, చీకు అనే పదం. దాన్నే మనం సపోటా అంటాం కదా. మనకి ఇక్కడ సపోటా అంటాం, దాన్ని చీకు అంటారు. చీకు అనేది హిందీ వర్డ్, చీకు అని అంటాం కదా. సో అదనమాట. ఈ చీకు అనేది దీనికి GI ట్యాగ్ లభించిందనమాట. దానిలో ఒక మోడల్ అమల్సాద్ అనమాట. అమల్సాద్ మోడల్. ఈ అమల్సాద్ చీకు అనేది చాలా ప్రముఖమైనదనమాట. ఎక్కడ అంటే గుజరాత్లో చాలా ప్రముఖమైన చీకు మోడల్ అనమాట, సపోటా రకం. దీనికి మనకి జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ రావడం జరిగింది, భౌగోళిక గుర్తింపు రావడం జరిగిందనమాట. భౌగోళిక గుర్తింపు. ఇలా ఈ భౌగోళిక గుర్తింపు వచ్చిన వాటిలో గుజరాత్లో ఇది 3వది అనమాట. దీనికి ముందు మనకి గుజరాత్కి సంబంధించిన గిర్ కేసర్, గిర్ అడవులు అంటాం కదా, గిర్ లైన్ అంటాం కదా, అన్ని గుజరాత్వే కదా. ఈ గిర్ కేసర్ అనేది మామిడి రకం అనమాట. మామిడి రకం. దీనికి ఆల్రెడీ ఫస్ట్ గుజరాత్లో మొట్టమొదట GI ట్యాగ్ వచ్చినది ఈ గిర్ కేసర్కి అనమాట. రెండవది వచ్చేటప్పటికి మనకి ఇక్కడ కాచి కారెక్ అనేది ఇది మనకి ఖర్జూరం మోడల్ అనమాట. ఖర్జూరం ఉంటుంది కదా, ఖర్జూరం రకం అనమాట. ఇది రెండవది. మూడవది ఏది అని అంటే మనకి ఇక్కడ అమల్సాద్ చీకు అనమాట. ఇది మూడవది. సో గుజరాత్లో మూడవ GI ట్యాగ్ భౌగోళిక గుర్తింపు వచ్చిన ఫ్రూట్ అనమాట. ఇది మొదటిది ఏంటి? గిర్ కేసర్ మామిడి, కాచి కారెక్ అనేది ఖర్జూరము, మూడవది వచ్చినప్పటికీ అమల్సాద్ అనేది చీకు, మన సపోటా అనమాట. ఎక్కడ? గుజరాత్. అమల్సాద్ చీకు అంటాం. దజువా. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరిన 35వ రాష్ట్రం. ఆయుష్మాన్ భారత్ అంటాం కదా, AB అంటారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అంటారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన. ఇది ఈ ప్రోగ్రామ్ని రీసెంట్గా 35వ రాష్ట్రం ఏదంటున్నాడు, అది ఢిల్లీ అనమాట. 35వ రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతం ఏది అని అంటే ఢిల్లీ అనమాట. ఢిల్లీ ఇంట్రడ్యూస్ చేసింది దీన్ని, ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. మొన్నటిదాకా మనకి ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. గవర్నమెంట్ మారి బీజేపీ
చీఫ్ మినిస్టర్ వచ్చేసారు కాబట్టి, రేఖా గుప్తా వచ్చారు కాబట్టి దీన్ని ఏం చేశారు అంటే ఆవిడ చేత ఇంప్లిమెంట్ చేయించారనమాట. ఎక్కడ ఢిల్లీలో. ఎన్నో రాష్ట్రం? 35. ఇంపార్టెంట్ ఇది. ఏది అంటే ఢిల్లీ. ఈ ఆయుష్మాన్ భారత్ జన ఆరోగ్య యోజన అనే పథకం, ఇది మనకి ఆయుష్మాన్ భారత్ అనే దాన్ని 2018 సెప్టెంబర్ 23న ఇంట్రడ్యూస్ చేశారనమాట. సెప్టెంబర్ 23న మన ప్రధాని నమో దీన్ని రాంచీ ఉంది కదా, రాంచీ జార్ఖండ్లో దీన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ జన ఆరోగ్య యోజన 2018 సెప్టెంబర్ 23న ప్రధానమంత్రి మనకి జార్ఖండ్లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఢిల్లీ అనేది 35వ రాష్ట్రం అనమాట. 35వ రాష్ట్రం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న రాష్ట్రం. నెక్స్ట్ మనకి వెళ్దాం. ద్రౌపది ముర్ము అధికారిక పర్యటన అని చెప్పుకున్నాం కదా. ఇందాక పర్యటనలో భాగంగా ఈవిడికి సిటీకి అనే ఒక అవార్డు ఇచ్చారని చెప్పుకున్నాం కదా. సో అట్లాగా ఈవిడ పర్యటనలో ఉన్నది ఏ దేశాలు అని అంటే, ప్రస్తుతం ఈవిడ పర్యటనలో ఉన్నది పోర్చుగల్, తర్వాత స్లోవేకియా. ఈ 2 దేశాలు మనకి ఐరోపా దేశాలు అనమాట. ఈ ఐరోపా దేశాల పర్యటనకు వెళ్ళారు ఈవిడ. దీంతో ఏంటి అని అంటే, ఈ పోర్చుగల్ తోటి అన్ని రంగాల్లో మనకి సపోర్ట్ కోసం, అంటే దౌత్య సంబంధాలను పెంపొందించుకోవడం కోసం పోర్చుగల్ తోటి. స్లోవేకియా తోటి వచ్చినప్పటికీ వాణిజ్యము, తర్వాత కల్చర్ గురించి, సాంస్కృతిక అంశాలలో సపోర్ట్ని కంటిన్యూ చేయడం కోసం స్లోవేకియా తోటి దాన్ని మనం అగ్రిమెంట్స్ కోసం వెళ్ళారనమాట. పర్యటనలో భాగంగా ఈ 2 దేశాలను ఆవిడ పర్యటించడం జరిగింది. పోర్చుగల్ ఒకటి, స్లోవేకియా ఒకటి. స్లోవేకియా. ఈ పోర్చుగల్కి ఒక స్పెషాలిటీ ఉంది. పోర్చుగల్ స్పెషాలిటీ ఏంటి అని అంటే, 1998 తర్వాత 1998లో మనకి కేఆర్ నారాయణ్ అని ఉన్నారు, మన రాష్ట్రపతి కేఆర్ నారాయణ్. ఈయన తర్వాత ఎవరు ఇంకా ఈ పోర్చుగల్ని విజిట్ చేయలేదన్నమాట. ఆయన తర్వాత మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత, దాదాపుగా 27 సంవత్సరాల తర్వాత ఈవిడే మళ్ళీ అక్కడికి పర్యటనకు వెళ్ళారు. 27 సంవత్సరాల తర్వాత. అయితే పోర్చుగల్ తోటి మన భారతదేశానికి 50 సంవత్సరాల పైన దౌత్య సంబంధాలు ఉన్నాయి. 50 సంవత్సరాల పైన దౌత్య సంబంధాలు నడుస్తూ ఉన్నాయి. అయితే అక్కడి నుంచి ఇక్కడికి రావడమే కానీ, ఇక్కడి నుంచి 1998 తర్వాత ఏ రాష్ట్రపతి కూడా ఆ దేశానికి వెళ్ళలేదు. అంటే 27 సంవత్సరాల్లో వెళ్ళలేదు. అది స్పెషాలిటీ అనమాట. పోర్చుగల్ ఏంటది? పోర్చుగల్, లిస్బన్ అనమాట. ఇందాక చెప్పుకున్నాం కదా, అక్కడ ఆవిడకి అవార్డు ఇచ్చారని చెప్పుకున్నాం కదా. దట్స్ అ పాయింట్. సో ఇది మనకి ఈవిడ అధికారిక పర్యటన, అఫీషియల్ టూర్ అనమాట, ట్రిప్ అనమాట. నెక్స్ట్ మనకి వెళ్దాం. భారతదేశం పాకిస్తాన్ సహా 14 దేశాలకి ఏంటి అని అంటే, 14 దేశాల వీసా నిషేధం అనమాట. 14 దేశాలు. ఏ దేశం నిషేధించింది దేశాలకు? భారత్, పాకిస్తాన్తో సహా. ఎవరు అంటే సౌదీ అరేబియా నిషేధించిందనమాట. దేనికేనంటే, ఈ హజ్ యాత్రికులు ఉంటారు కదా, ఈ హజ్ యాత్రికుల ఎద్దడి, అంటే బాగా జనాభా పెరిగిపోవడం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా ఉండడం కోసం 14 దేశాల వీసాలను రద్దు చేసిందనమాట. ఎవరు, ఏ దేశం అని అడుగుతాడు? సౌదీ అరేబియా. ఈ హజ్ యాత్రికుల నుంచి ఉండే ప్రాబ్లం ఉంది కాబట్టి, ఈ హజ్ యాత్రికుల ఎఫెక్ట్ ఉండకుండా ఉండడానికి, సో ఇక్కడ హజ్ యాత్రికుల ఎద్దడి ఉండకుండా ఉండడం కోసం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందనమాట. ఏ దేశం? సౌదీ అరేబియా. ఎవరెవరు, ఏ దేశాలతో సహా? మొత్తం ఎన్ని దేశాలు? 14 దేశాలు. భారత్, పాకిస్తాన్తో సహా 14 దేశాలు. నెక్స్ట్ మనకి వెళ్దాం. ఫ్రెడ్ డారింగ్టన్ మాస్టర్ అవార్డు. ఫ్రెడ్ డారింగ్టన్ మాస్టర్ అవార్డు. ఇది ఒక భారతీయుడికి రావడం ఇదే ప్రథమం అనమాట. మొదటిసారి ఒక భారతీయుడికి ఇచ్చారు ఈ అవార్డుని. ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్ అంటాం, ఇది శాండ్ కదా, ఇలా రాయొచ్చు, శాండ్ అంటాం కదా. శాండ్ అవార్డు అంటే ఇసుకతోటి మంచి కళాకృతులు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రపంచవ్యాప్తంగా కళాకృతులు చేసి, అంటే సమయానికి తగ్గట్టుగా, సందర్భానికి తగ్గట్టుగా వాటిని మారుస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. శాండ్ అంటే ఇసుక కదా, ఇసుకతోటి ఇలా ఎవరైతే కొన్ని నిర్మాణాలు తాత్కాలికంగా తయారు చేస్తారో వాళ్ళకి ఈ అవార్డుని ప్రదానం చేస్తారు. ఈ అవార్డు వచ్చిన మనకి మొట్టమొదటి భారతీయుడు, ప్రథమ భారతీయుడు ఎవరు అని అంటే మనకి సుదర్శన్ అనమాట. సుదర్శన్ పట్నాయక్. ఎవరు?
సుదర్శన్ పట్నాయక్. సుదర్శన్ పట్నాయక్కి ఈ అవార్డు అనౌన్స్ చేయడం జరిగిందనమాట. డారింగ్టన్ మాస్టర్ అవార్డుని మొదటి భారతీయుడితను ప్రఖ్యాత ఇసుక కళాకారుడు అనమాట. ఇసుకతోటి ఈ కళాకృతులను తయారు చేసే వ్యక్తి అనమాట ఈ సుదర్శన్ పట్నాయక్. ఇతనికి ఈ అవార్డుని అనౌన్స్ చేయడం జరిగింది. యూకే గవర్నమెంట్ ఇవ్వడం జరిగిందనమాట. ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డ్ సుదర్శన్ పట్నాయక్. IFFCO సీడ్ రీసెర్చ్ సెంటర్ దీన్ని మనకి కలోల్ గుజరాత్లో ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. కలోల్ గుజరాత్. సో మనకి ఇఫ్కో తెలుసు కదా, ఇది వచ్చేటప్పటికి ఏంటి అంటే ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ అంటారు. ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్. ఇఫ్కో సీడ్ రీసెర్చ్ సెంటర్ విత్తన పరిశోధన సెంటర్ని మనకి అమిత్ షా దీన్ని ఓపెన్ చేయడం జరిగిందనమాట. అమిత్ షా ఎక్కడ? కలోల్ ఆఫ్ గుజరాత్లో ప్రవేశపెట్టడం జరిగింది, ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది వార్తల్లో ఉంది. ఎక్కడ అని అడుగుతాడు? కలోల్. ఇండియన్ ఇఫ్కో అంటే ఎక్కడంటే IFFCO కదా. ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ అంటాం. CO అంటే కోఆపరేటివ్. ఇది మనకి ఢిల్లీలో ఉంది అనమాట. ఈ ఇఫ్కో సీడ్ రీసెర్చ్ సెంటర్ని ఎక్కడ? కలోల్ గుజరాత్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరు? మన హోంమంత్రి అమిత్ షా. దజవాన్. తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం. ఇంపార్టెంట్ డేస్ చూద్దాం. జాతీయ లైబ్రరీ కార్మికుల దినోత్సవం, నేషనల్ లైబ్రరీ వర్కర్స్ డే, NLWD అంటారు. దీన్ని మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే దీన్ని అబ్జర్వ్ చేసేది ఏప్రిల్ 8 అనమాట. ఏప్రిల్ 8 మనం జాతీయ లైబ్రరీ కార్మికుల దినోత్సవంగా జరుపుకుంటాం ప్రపంచవ్యాప్తంగా. అంటే మనకి విద్య రావడానికి, అంటే మనం పెద్ద చదువులు చదవడానికి, PhD హోల్డర్లు, పరిశోధనలు చేసేవాళ్ళు, వీళ్ళందరికీ పుస్తకాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. దానిలో లైబ్రరీల పాత్ర ఖచ్చితంగా ప్రముఖమైంది. ఎందుకంటే లైబ్రరీలో ఏ బుక్ ఎక్కడ ఉందో చెప్పేది లైబ్రరీనే కదా. కాబట్టి వీళ్ళ పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. ఒక వ్యక్తి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాడంటే, అంతే కదా. కాబట్టి వాళ్ళని గుర్తించడానికి మనం ఏప్రిల్ 8 ఈ NLWD అబ్జర్వ్ చేస్తాం. అంతేకాకుండా ఏప్రిల్ 6 నుండి 12 వరకు ఈ వారాన్ని ఏమంటారు అంటే జాతీయ లైబ్రరీ వారంగా దీన్ని పరిగణిస్తారనమాట. 6 నుంచి 12 వరకు. దీనికి థీమ్ ఏంటి అంటే 2025కి మనకి ఉన్న థీమ్ ఏంటి అంటే ఈ లైబ్రరీ వీక్కి, ఈ వారం ఉంది కదా 6 నుంచి 12 వరకు, ఏప్రిల్ 6 నుంచి 12 వరకు ఈ వారానికి ఉన్న థీమ్ ఏంటి అంటే డ్రాన్ టు ద లైబ్రరీ. ఇది అనమాట. దట్ ఇస్ ద పాయింట్. ఓకే, నెక్స్ట్ మనకి వెళ్దాం. నేషనల్ జూ లవర్స్ డే, జూ ప్రేమికుల దినోత్సవం. ఇది కూడా మనం ఏప్రిల్ 8న జరుపుకుంటాం. అంటే జనరల్గా యానిమల్ లవర్స్ అంటారు కదా, జంతు ప్రేమికులు అంటారు కదా. ఈ జంతు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వాళ్ళకి, ఈ జంతు ప్రేమికులకి ఈ జూలకి వాటికి వెళ్తే ఈ జంతువులతో గడపడం ఇష్టం అనమాట. ఈ జంతువులతో ఎక్కువ సమయాన్ని గడపడం ఇష్టం. వాళ్ళ కోసమని ఈ డేని రికగ్నైజ్ చేశారు. ఎప్పుడు? ఏప్రిల్ 8న మనం జూ ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటాం. దట్స్ వన్. ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్. రేపటి కరెంట్ అఫైర్స్ సెషన్లో కలుద్దాం. మరిన్ని కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.